నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 18కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి July 7, 2017, టైం వచ్చేసరికి 6 PM. సో ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి Xiaomi నుంచి Xiaomi Mi UI 9 అప్డేట్ని మనకి తీసుకురాబోతుంది. ఇది August 16th లోపు తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో Xiaomi ఫోరమ్స్ తీసుకుంటే మనకి ఫోరమ్స్లో మనకి MIUI 9 స్క్రీన్ షాట్స్ కొన్ని పెట్టారు. ఇక్కడ మనం చూడవచ్చు స్క్రీన్ మీద. సో MIUI 9 అప్డేట్ అయితే మనకి ఇట్లా ఉండబోతుంది. సో MIUI 9 వచ్చేసరికి మనకి Android 7.0 నాగోట్ మీద రన్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు Xiaomi ఫోన్స్ తీసుకుంటే మాక్సిమం మనకి మార్చిపల్ మీద రన్ అవుతున్నాయి. Xiaomi మాత్రం మనకి 7.0 మీదే MIUI 9 తయారు చేస్తామని చెప్తుంది. చూద్దాం, మనకి August 16th లోపు MIUI 9 అప్డేట్ అయితే Xiaomi ఫోన్స్కి వస్తుంది. వీళ్ళు అప్డేట్తో పాటు మనకి నాగోట్ అప్డేట్ ఇస్తారు, లేకపోతే నాగోట్ అప్డేట్ ఇవ్వకుండానే MIUI 9 అప్డేట్ ఇస్తారు. మనం చూద్దాం. సో Xiaomi ఇంకోటి ఏం చెప్తుందంటే MIUI 9 చాలా పవర్ఫుల్ ఉంటుంది, చాలా ఫాస్ట్ ఉంటుంది, ఫ్లూయిడ్ ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. సో Xiaomi చెప్పిన ప్రకారం అయితే మనకి MIUI 9 అప్డేట్ అయితే మనకి August 16th లోపు రాబోతుంది. సో ఇది ఫస్ట్ న్యూస్. నెక్స్ట్ చూసుకుంటే మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి పాసిబిలిటీ ఉందని చెప్పేసి XDA డెవలపర్ ఫోరమ్స్ వాళ్ళు మనకు చెప్తూ ఉన్నారు. సో XDA డెవలపర్ ఫోరం చెప్పిన దాని ప్రకారం సో గూగుల్ ఇంటర్నల్గా డోజ్ అని చెప్పేసి ఒక ఫంక్షనాలిటీని వాడింది. సో ఈ డోజ్ ఏం చేస్తుందంటే బ్యాటరీ సేవింగ్కి పనిచేస్తుంది. సో ఈ డోజ్ ఫంక్షనాలిటీ యూజ్ చేసుకొని ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని ఆన్ చేయొచ్చు అని చెప్పేసి XDA డెవలపర్స్ వాళ్ళు చెప్తున్నారు. సో సిస్టమ్ యూటిలిటీ టూల్స్లో దీన్ని ఎనేబుల్ చేయొచ్చు అని చెప్పేసి XDA డెవలపర్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మరి గూగుల్ దీన్ని ఆండ్రాయిడ్ వరల్డ్లో ఇంక్లూడ్ చేస్తుందో లేదో చెప్పలేము. సో గూగుల్ ఒకవేళ దీన్ని ఆండ్రాయిడ్ ఓలో కానీ ఇంక్లూడ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఎవరైతే గూగుల్ ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళకి ఇది మంచి ఎడిషన్ అవుతుంది, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో యాక్చువల్గా మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సామ్సంగ్ ఫోన్స్లో ఎక్కువ కనపడుతూ ఉంటుంది. మనం డిస్ప్లే ఆఫ్ చేసినా కానీ మనకి స్క్రీన్ మీద టైము, నోటిఫికేషన్స్, మిస్డ్ కాల్స్ ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. సో ఈ ఫీచర్ కూడా మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో పాసిబిలిటీ ఉందని చెప్పేసి XDA డెవలపర్స్ వాళ్ళు కనిపెట్టారు. సో చూద్దాం, మనకి ఫ్యూచర్లో గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో మనకి గూగుల్ ఏమన్నా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఎనేబుల్ చేస్తుందో లేదో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నోకియా నుంచి Nokia 5 ప్రీ బుకింగ్స్ అయితే ఈరోజు స్టార్ట్ అయినాయి. July 7th ఈరోజు. Nokia ఆల్రెడీ మనకు చెప్పింది ప్రీ బుకింగ్స్ July 7th స్టార్ట్ అయితే అని చెప్పేసి. మీ దగ్గరలో ఉన్న రీటైల్ స్టోర్స్లో మీరు Nokia 5 ప్రీ బుకింగ్ చేయొచ్చు. ప్రీ బుకింగ్ చేస్తే మీకు వడాఫోన్ ఆఫర్ ఉంది కదా, వడాఫోన్ మీరు 142 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేపిస్తే మీకు 3 months 4GB అడిషనల్ డేటా వస్తుంది. సో ఈ ఆఫర్ అయితే ఉంది మీకు. అండ్ MakeMyTrip.com నుంచి కూడా మీకు ఆఫర్స్ ఉన్నాయి. 2500 రూపీస్ వర్త్ ఆఫర్స్ ఉన్నాయి MakeMyTrip.com నుంచి మీకు. సో ఈ 2500 రూపీస్ ఎలా వస్తాయంటే మీకు 1800 రూపీస్ మీరు ఏమైనా హోటల్స్ బుక్ చేస్తే మీకు MakeMyTrip నుంచి సో దానిలో మీకు ఆఫర్ వస్తుంది. అండ్ మిగతా 700 రూపీస్ ఏమైనా డొమెస్టిక్ ఫ్లైట్స్ మీరు బుక్ చేస్తే దానిలో మీకు ఈ ఆఫర్ అయితే వస్తుంది. సో Nokia 5 ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో Nokia అయితే చాలా లేట్ చేస్తుంది Nokia డివైజెస్ ఇండియాలో లాంచ్ చేయడానికి. ఇప్పుడు ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. ఇది ఎప్పుడు మనకి డెలివరీ చేస్తారో మనకి తెలియదు. ఒకసారి మీరు రీటైల్ స్టోర్స్ ఉంటే మేజర్ సిటీస్ అన్నింటిలో ఇది అవైలబిలిటీ ఉంది. సో ఒకసారి మీరు రీటైల్ స్టోర్స్లో అడగండి, వాళ్ళేమో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటాయని చెప్తారు. సో మేజర్ అయితే మనకి ప్రాబ్లం ఇది. ఆఫ్లైన్ స్టోర్స్లో ఎవరు మనకి సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. Nokia 3310 కూడా మనకి అది దొరకటం లేదు, చాలామందికి అవుట్ ఆఫ్ స్టాకే వస్తుంది. సో చూద్దాం, మరి Nokia 6 అయినా మనకి ఆన్లైన్లో అవైలబిలిటీకి వస్తుందో, అది కూడా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటుందో. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ 3D NAND స్టోరేజ్ చిప్స్ ఇవి. సో ఈ చిప్స్ మనకి షార్టేజ్ ఉన్నాయని చెప్పేసి శాంసంగ్స్తో కాంటాక్ట్ తీసుకుంది. సో శాంసంగ్ ఇప్పుడు ఈ చిప్స్ని తయారు చేయబోతుంది. సో ఇంత ముందు వరకు SK హైనిక్స్ అండ్ తొషిబా ఈ రెండు మనకి యాపిల్కి సప్లై చేసేవి ఈ చిప్స్. ఇప్పుడు శాంసంగ్ కూడా సప్లై చేయబోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి యాపిల్ చాలా ఫోన్స్ లాంచ్ చేయబోతుంది, 7S ప్లస్ iPhone 8. సో ఈ ఫోన్స్ అన్నింటిలో మనకి ఈ చిప్సే 3D NAND చిప్సే వాడుతుంది. సో ఇప్పుడు షార్టేజ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు శాంసంగ్కి ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది శాంసంగ్ తయారు చేయమని చెప్పేసి. ఆల్రెడీ మనకి శాంసంగ్ iPhone 8 OLED డిస్ప్లేస్ తయారు చేయడానికి కూడా కాంట్రాక్ట్ తీసుకుంది. సో చూడాలి మనం యాపిల్ అండ్ శాంసంగ్ కొలాబరేషన్ ఎంతవరకు వెళ్తుందో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, Nubia నుంచి Nubia M2 ఇండియాలో లాంచ్ చేసింది. సో Nubia M2 ప్రైస్ వచ్చేసరికి మనకి 22,999 రూపీస్ ఉంది. సో ప్రైస్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది. సో ఇది మీకు అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి July 10th ప్రైమ్ డే రోజు సో ఇది సేల్కి రాబోతుంది. సో ఈ ప్రైమ్ డే ఏంది, ప్రైమ్ మెంబర్స్ ఏంటంటే చాలామంది అమెజాన్ ప్రైమ్ గురించి అడుగుతున్నారు. అమెజాన్ ప్రైమ్ అంటే ఒక 499 రూపీస్ అంటే ఒక 500 రూపాయలు పెట్టి మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు అమెజాన్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ డెలివరీస్. ఒకవేళ మీరు ఏదైనా ప్రోడక్ట్ ఒక 500 రూపీస్ లోపు మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇయర్ ఫోన్స్ కొన్నారు, ఇయర్ ఫోన్స్ ప్రైస్ 300 రూపాయలు ఉందనుకోండి, ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయ్యి ఆ సెల్లర్ అమెజాన్ ప్రైమ్కి సంబంధించిన అతనైతే మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది. అట్లా మీకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ లేకపోతే 300 రూపీస్ కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు, మీకు ఒక 50 రూపీస్ డెలివరీ ఛార్జ్ పడుతూ ఉంటుంది. సో ఇట్లా మీకు ప్రైమ్ మెంబర్షిప్ యూజ్ అవుతుంది. ప్లస్ ఇట్లాంటి ఆఫర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ప్రైమ్ మెంబర్స్కి ఓన్లీ సేల్ నడుస్తుంది ఇప్పుడు July 10th నుంచి. సో అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి
ఈ సేల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇంకొక మెయిన్ యూజ్ ఏంటంటే అమెజాన్ ప్రైమ్ వీడియో అని చెప్పేసి మీకు యాపిల్ స్టోర్లో కానీ లేకపోతే ప్లే స్టోర్లో కానీ యాప్ దొరుకుతుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు మూవీస్ కానీ లేకపోతే ఇప్పుడు మన బాహుబలి ఉంది కదా, బాహుబలి లాస్ట్ లెజెండ్స్ అని చెప్పేసి యానిమేటెడ్ సిరీస్ ఒకటి రన్ అవుతుంది. సో ఆ సిరీస్ కూడా మీరు ఫ్రీగా చూడొచ్చు. సో ఇవన్నీ మీరు అమెజాన్ ప్రైమ్లో బెనిఫిట్ వస్తాయి అనమాట. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఇది ఒక సంవత్సరం వరకు మీరు ఈ బెనిఫిట్స్ అన్ని పొందొచ్చు. తర్వాత మళ్ళీ మీరు 499 పెట్టి మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. సో ఇది అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అంటే. సో ఈ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఎవరికంటే ఎవరైతే ఎక్కువ అమెజాన్లో షాపింగ్ చేస్తూ ఉంటారో చిన్న చిన్న ప్రొడక్ట్స్ అట్లాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో నాకైతే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. సో ఇలా ఎప్పుడైనా నాకు చిన్న చిన్న ప్రొడక్ట్స్ నేను ఆర్డర్ చేసినప్పుడు నాకు డెలివరీ ఛార్జెస్ పడవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే బాహుబలి లాస్ట్ ఆఫ్ లెజెండ్స్ ఉంది కదా, సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో సో అది నేనైతే బాగా చూస్తున్నాను. ఎవ్రీ ఫ్రైడే మనకు ఒక ఎపిసోడ్ వస్తూ ఉంటుంది. సో చాలా బాగుంది. సో ఇవన్నీ మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మీరు కూడా చేయొచ్చు. సో మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఆ లింక్ యూస్ చేసి తీసుకోవచ్చు. ఇంకా న్యూస్ చూసుకుంటే నుబియా మనకి 23,000 పెట్టిన ప్రైస్. సో ఒకసారి స్పెక్స్ చూసుకుంటే మనకి దీంట్లో మనకి 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే లభిస్తుంది. ప్రాసెసర్ తీసుకుంటే మీకు స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ లభిస్తుంది. సో ఏదైతే మీకు రెడ్మీ నోట్ 4, మోటో G5+, నుబియా Z11S మినీ, సో ఈ లెనోవో P2, సో ఈ ఫోన్స్లో ఏదైతే ప్రాసెసర్ ఉందో అదే ప్రాసెసర్ మీకు ఈ ఫోన్లో కూడా లభిస్తుంది. అండ్ ఇందుకు వీటి ప్రైస్ చూసుకుంటే మీకు 15,000 లోపు ఉన్నాయి. దీని ప్రైస్ చూసుకుంటే మీకు 23,000 ఉంది. దీనిలో మనకి మేజర్ డిఫరెన్స్ ఏమొస్తుందంటే మీకు కెమెరాస్ వచ్చేసరికి మీకు డ్యూయల్ కెమెరాస్ ఉంటుంది బ్యాక్ సైడ్. సో దీనిలో మీకు 2 డ్యూయల్ కెమెరాస్ 13 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. అపర్చర్ f2.2 ఉన్నాయి. సో దీనిలో ఒకటి వచ్చేసరికి మోనోక్రోమ్ సెన్సర్, ఒకటి వచ్చేసరికి RGB సెన్సర్. సేమ్ మీకు హానర్ 8 ప్రోలో ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది సెటప్. ఒకటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీస్తుంది, ఒకటేమో కలర్ ఫోటోస్ తీస్తుంది. సో ఇట్లా మీకు బ్యాక్ సైడ్ సెటప్ ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని అపర్చర్ f2.0 ఉంది. అండ్ దీనిలో బ్యాటరీ చూసుకుంటే మీకు 3630 mAh బ్యాటరీ లభిస్తుంది. ర్యామ్ తీసుకుంటే 4GB ర్యామ్ లభిస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి మీకు 64GB. సో 128GB మోడల్ కూడా వస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు. సో చూడాలి అది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో మనకి డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇది. సో ఇవి దీనిలో మెయిన్ ఫీచర్స్ అయితే. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకి ఎక్కువ బెటర్ అని చెప్పొచ్చు. 23,000 చాలా ఎక్కువ. సో ఇది 15 to 18 మధ్యలో ఉంటే ప్రైస్ చాలా బాగుండేది. సో చాలా ఎక్కువ బెటర్, ఒక 5,000 ఎక్కువైనట్లు అనిపిస్తుంది నా దృష్టిలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇంకొక చైనా బ్రాండ్ వివో పర్ఫెక్ట్ సెల్ఫీ. సో 2 ఫోన్స్ లాంచ్ చేసింది ఈరోజు. సో ఆ ఫోన్స్ వచ్చేసరికి మనకి X9s అండ్ X9s Plus. సో ఈ 2 ఫోన్స్ చూసుకుంటే మనకి X9s ప్రైస్ వచ్చేసరికి ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే మనకి 25,500 దాకా ఉంది. X9s Plus ప్రైస్ చూసుకుంటే 28,500 దాకా ఉంది. ఒకసారి వీటి స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి X9s చూద్దాం మనం ఫస్ట్. X9sలో మీకు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే లభిస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ 7.1.1 మీద రన్ అవుతుంది. అది వివో ఫన్ టచ్ OS మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో మీకు 4GB ర్యామ్ లభిస్తుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. అండ్ 3320 mAh బ్యాటరీ లభిస్తుంది. దీనిలో మీకు ఫ్రంట్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి. 20 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి, 5 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి ఉంది. రెండింటి అపర్చర్ f2.0 ఉంది. దీనిలో 20 మెగాపిక్సెల్ కెమెరా ప్రైమరీ కెమెరా, f2.0 లెన్స్ ఇవి. అండ్ నెక్స్ట్ 5 మెగాపిక్సెల్ f2.0 లెన్స్ వస్తారు మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బొకే ఎఫెక్ట్ కోసం యూజ్ అవుతాయి. అండ్ బ్యాక్ కెమెరా వస్తారు మీకు 16 మెగాపిక్సెల్ f2.0 లెన్స్ ఉన్నాయి. మర్చిపోయాను చెప్పడం, ఫ్రంట్ కెమెరాలో మీకు మూన్ లైట్ ఫ్లాష్ కూడా ఉంది. సో మీరు మూన్ లైట్ సెల్ఫీస్ దిగొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్పెసిఫికేషన్ చూసుకుంటే. దీనిలో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 652 ప్రాసెసర్ లభిస్తుంది. సో స్నాప్డ్రాగన్ 652 మేము ఆల్రెడీ చూసాం. కూల్ వన్ డియాల్ SRT ఫోన్. సో దీనిలో మనకి హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మీకు 25,500 రూపాయలు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే X9s Plus. సో దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. దీనిలో మనకి స్క్రీన్ సైజ్ పెరుగుతుంది. స్క్రీన్ సైజ్ వచ్చేసరికి మీకు 5.85 ఇంచ్ ఉంటుంది. అండ్ బ్యాటరీ చూసుకుంటే మీకు 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా చేంజ్ అయింది. ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 653 SoC లభిస్తుంది. సో ఇది డిఫరెన్స్ రెండింటి మధ్య ఫోన్స్లో. దీని ప్రైస్ వచ్చేసరికి 28,500 రూపీస్. సో ఈ ఫోన్స్ అయితే మనకి ఇండియాలో ఖచ్చితంగా వస్తాయి, ఆఫ్లైన్ మార్కెట్లో లభిస్తాయి. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ న్యూస్ చూసుకుంటే మోటరోలా నుంచి. మోటరోలా మనకి July 25th ఒక లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేయబోతుంది. ఒక ఇన్విటేషన్ అయితే పంపించింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్విటేషన్ సో స్క్రీన్ మీద. సో దీనిలో మనం చూస్తే #, వచ్చేసరికి హెలో మోటో వరల్డ్ అని ఉంది, న్యూయార్క్ సిటీ అని ఉంది. సో ఈ ఈవెంట్ అయితే మనకి న్యూయార్క్ సిటీలో జరగబోతుంది. సో ఈ లాంచ్ ఈవెంట్లో మనకి మోటరోలా కొన్ని మొబైల్స్ లాంచ్ చేయబోతుంది. X సిరీస్ అండ్ Z సిరీస్లో. X సిరీస్లో చూసుకుంటే X4 లాంచ్ అయిపోతుంది. Z సిరీస్లో తీసుకుంటే మనకి Z2 ఫోర్స్ లాంచ్ అయిపోతుంది. సో X4 తీసుకుంటే మనకి మిడ్ రేంజ్ ఫోన్ అది. దానిలో మనకి స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ లభిస్తుంది. అదే మనం Z2
ఫోర్స్ తీసుకుంటుంది, ఫ్లాగ్షిప్ ఫోన్స్. దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ లభిస్తుంది. సో ఈ మోటరోలా ఈవెంట్ గురించి చూసుకుంటే సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టెక్ న్యూస్. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫెల్స్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.